నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సో న్యూ ఇయర్కి సంబంధించి పోలీస్ కమిషనరేట్ అయితే చాలా వరకు ఆంక్షలు విధించింది. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకి మద్యం సేవించి వాహనాలు నడిపిస్తే మాత్రం కఠినంగా చర్యలు తప్పవంటున్నారు. సో మొదటిసారి ఎవరైతే మద్యం సేవించి వాహనంలో పట్టబడితే వాళ్ళకి 10,000 జరిమానా ప్లస్ 6 నెలల జైలు శిక్ష విధిస్తారు. అండ్ ఇఫ్ సపోజ్ సెకండ్ టైం ఇదే రిపీట్ చేసి మళ్ళీ పట్టుబడితే మాత్రం వాళ్ళకి 15,000 జరిమానా ప్లస్ సంవత్సరం వరకు జైలు శిక్ష విధిస్తున్నారు అన్నట్టు పోలీసు ఇప్పటికే జారీ చేశారు. అండ్ ఎవరైతే వాహనాలు నడిపిస్తారో వాళ్ళు కంపల్సరీ క్యాబ్ డ్రైవర్స్ కానీ ఆటో డ్రైవర్స్ కానీ లేదా ట్యాక్సీ డ్రైవర్స్ కానీ కంపల్సరీ వాళ్ళు డ్రెస్ కోడ్ అనేది మెయింటైన్ చేయాలి. అండ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు బుకింగ్స్ అనేది క్యాన్సిల్ చేయొద్దు. సో ఎలాగైనా సరే వాళ్ళు వెళ్ళి కంపల్సరీ పికప్స్ తీసుకోవాలి అండ్ కంపల్సరీ కస్టమర్స్కి డ్రాప్ చేయాలి. సో దీనికి సంబంధించి ఎవరైతే ఆ నైట్ ఏదైతే ఇబ్బంది తలెత్తుతుందో ప్రజలకు, ఎవరైతే రూట్ తీసుకోవడం కానీ జర్నీ చేసే వాళ్ళకి ప్రాబ్లం అయితే వాళ్ళకి టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చేసారు అనమాట. అండ్ వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చేసారు, పోలీస్కి సంబంధించి వాట్సాప్ నెంబర్. సో దాంట్లో వాళ్ళు SMS అంటే వాళ్ళు ఏరియా బట్టి అండ్ వాళ్ళ సమయం బట్టి అందులో చేసేస్తే ఇమ్మీడియట్ యాక్షన్ వాళ్ళపైన తీసుకుంటామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. అండ్ ఇదే క్రమంలో ఇప్పుడు న్యూ ఇయర్ రోజు 31st రోజు నైట్ 8 గంటల నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు అనేది నడుస్తుంది అనమాట. ప్రతి ఏరియాలో ఉంటుంది ఇది. సో ఈ టెస్ట్కి మైనర్ పిల్లలకి కానీ వాహనాలు ఏదో ఒకవేళ ఇస్తే అలా పట్టుబడితే వాళ్ళ ఓనర్కి ఏదైతే వాహనం ఉందో సో ఆ ఓనర్ని వాహనం సీజ్ చేస్తూ అండ్ అతన్ని కూడా జైలు పంపించే చర్యలు కూడా తీసుకుంటున్నారు. అండ్ ఇదే ఏదైతే మళ్ళీ హైవేస్ ఉన్నాయో, హైదరాబాద్లో ఉన్న హైవేస్, ఇటు ORR రింగ్ రోడ్ కానీ అండ్ ఇటు వచ్చేసి PVNR ఎక్స్ప్రెస్ వే మార్గం ఉందిగా, సో వాటిపైన కూడా ఓన్లీ ఎయిర్పోర్ట్కి సంబంధించిన వెహికల్స్ని అనుమతిస్తాం, నార్మల్ కార్స్ కానీ వెళ్ళాం. ఇఫ్ సపోజ్ ఎయిర్పోర్ట్కి సంబంధించిన వెహికల్స్ వాళ్ళు ప్రాపర్గా పత్రాలు ఏదైతే ఏరోప్లేన్కి ఫ్లైట్ టికెట్స్ కానీ ఇలాంటివి చూపిస్తేనే అనుమతిస్తాం, నార్మల్గా అయితే అనుమతించామని చెప్పేసి పోలీసు వాళ్ళు చెప్పేయడం జరుగుతుంది. సో నైట్ వాళ్ళకి 10 o'clock నుంచి మార్నింగ్ 5 o'clock వరకు ఈ ORR ఔటర్ రింగ్ రోడ్ పైన అండ్ PVNR మార్గ్ పైన ఈ ఆంక్షలు విధించింది. సో హైదరాబాద్కి సంబంధించి చాలా వరకు హైవేస్ ఉన్నాయి. సో అవి వచ్చి శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్, గచ్చిబౌలి ఫ్లైఓవర్, బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ 1 and 2, షేక్పేట్ ఫ్లైఓవర్, మైండ్ స్పేస్ ఫ్లైఓవర్, రోడ్ నెంబర్ 45 ఫ్లైఓవర్, దిర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్, సైబర్టా ఫ్లైఓవర్. సో ఇలా హైదరాబాద్కి సంబంధించిన పలు ఫ్లైఓవర్లు కూడా ఆ రోజు బంద్ ఉంటాయి. సో ఆ రోజు క్లోజ్ చేస్తారు అనమాట. సో ఇవన్నీ నైట్ 8 o'clock నుంచి మార్నింగ్ వరకు ఆంక్షలు అనేది విధించేస్తారు. అండ్ ఆ రోజు ఎలా అయితే మన బార్లు కానీ పబ్బులు కానీ వాళ్ళకి టైం పరిమితి అని పెట్టేశారు. నైట్ 1 o'clock వరకు లాస్ట్ టైం అనేది పెట్టారు. అండ్ ఇఫ్ సపోజ్ పబ్బులో కానీ బార్లో కానీ ఎవరైనా మద్యం సేవించి కస్టమర్స్ ఉంటే వాళ్ళ బాధ్యత కంప్లీట్గా వాళ్ళకి ఏమన్నా అయితే కానీ వాళ్ళు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తే మాత్రం వాళ్ళకి యాక్సిడెంట్స్ కానీ అలా అయితే కంప్లీట్ బాధ్యత అటు బార్ ఓనర్ది అండ్ ఇటు పబ్ నిర్వహించే వాళ్ళదే ఉంటుంది అన్నట్టు పోలీసులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. సో ఎవరైతే పబ్లో కానీ బార్స్లో కానీ మద్యం సేవించి బయటికి వస్తే వాళ్ళు వాహనం నడపని స్థితిలో ఉంటే మాత్రం కంపల్సరీ వాళ్ళ బాధ్యత పబ్ అండ్ బార్ నిర్వహిస్తున్న వాళ్ళే తీసుకొని అండ్ వాళ్ళకి సంబంధించిన వెహికల్స్ పైన వాళ్ళు సేఫ్గా పంపించాలి. ఒకవేళ లేదు అని వాళ్ళని నిర్లక్ష్యంగా వదిలేస్తే, బార్ సంబంధించిన వాళ్ళు మద్యం సేవించిన వాళ్ళని నిర్లక్ష్యంగా వదిలేస్తే మాత్రం అది ఏదైతే క్రైమ్ కేసెస్ పెట్టడం కానీ అండ్ మీరు ఇలా ఎంకరేజ్ చేస్తున్నారు అని చెప్పేసి పలు సెక్షన్ల కింద కేసెస్ నమోదు చేస్తామని చెప్పేసి పోలీసులు మాత్రం గట్టి బందోబస్తుతో పాటు గట్టి వార్నింగ్ అయితే ఇచ్చేసారు. సో చూడాలి, ఇంకా అందరూ ఈ న్యూ ఇయర్ సేఫ్గా చేసుకోవాలని ఆంధ్రప్రభ తరఫు నుంచి మేము కోరుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం మీరు కూడా నిర్లక్ష్యంగా వాహనాలు నడపకుండా అండ్ సేఫ్గా ఇంటికి వెళ్ళి హ్యాపీ న్యూ ఇయర్ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం.